నమస్తే అండి. నమస్కారం మేడం. సరే ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణ మాది గజ్వేల్ మేడం. ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి? మా భార్య పోయి 2024 జూలై 22 రోజు పోయింది మేడం. నేను కొట్టాను. 24 జులైలో మీ వైఫ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఏది మీరు కొట్టడం వల్ల? నేను కొట్టాను. ఎందుకు కొట్టారు? నేను డ్యూటీకి పోయినా మేడం. హ్మ్. నేను మొత్తం ఫుల్‌గా నానొచ్చాను మేడం రాత్రి 10 గంటలకి. ఓకే. నేనేం తాగను. ఆల్కహాల్ అనేది అసలు తీసుకోను 1% కూడా. హ్మ్. వచ్చి మొత్తం అంతా నానిపోయాను. నానిపోయిన తర్వాత రైస్ ఏయమని చెప్పాను. అదే చపాతీ చపాతీ ఏయమని చెప్పాను. "ఏసుకొని తిను చేతులు ఇరిగినాయా" అని అన్నది మేడం. నాకు అంతకుముందు 1 ఇయర్ బ్యాకే చేతి ఇరిగి సర్జరీ అయింది మేడం. 22/7/24 2024లో జరిగిన ఒక ఇన్సిడెంట్. మీరు వర్షంలో బాగా తడిచిపోయి వచ్చి బట్టలు మార్చుకుని అన్నం పెట్టు చపాతీ పెట్టు అంటే చేతులు ఇరిగిపోయినాయా పెట్టుకోలేవా అందా. మీ ఆవిడ ఏం చేస్తుంది? ఇంటిగానే ఉంటుంది. పని ఏం చేస్తుంది? వ్యవసాయం చూసుకుంటది. ఓకే. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మేము మా 2 పిల్లలు ఉంటారు మేడం. పెళ్ళి ఎప్పుడైంది సార్ మీకు? 2014 డిసెంబర్ 9 రోజు అయింది. 2014లో మ్యారేజ్, 24లో మీరు కొట్టడం వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. 10 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్. ఈ కాస్తలో మీకు 2 పిల్లలు. మీరేం పని చేస్తారు? వ్యాపారం చేస్తాం. ఏం వ్యాపారం? పెస్టిసైడ్స్. ఓకే. ఎన్ని ఎకరాల పొలం ఉంది మీ ఆవిడ పొలం చూడడానికి? 3 ఎకరాలు ఉంటుంది. మీదా ఆవిడదా? మాది. అంటే అంటే మీ ఆవిడ హస్బెండ్ అంటే మీరు. అవును. మీ తరపున ఉన్న 3 ఎకరాలు ఆవిడ మెయింటైన్ చేస్తుందా? ఆవిడ పుట్టింటి నుంచి 3 ఎకరాలు తెచ్చిందే? మీదే. మా ఫాదర్ సంపాదించారు. ఓకే. మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? లేరు మేడం. ఇంకా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు మేడం. అన్నదమ్ములు 2 అక్కలు 2 అన్నలు మేడం. 2 అన్నయ్యలు 2 అక్కలు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయింది. అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరి సంసారం వాళ్ళకి అయిపోయింది. ఓకే. ఈ పదే అంటే మీ మ్యారేజ్ టైం కి మీ అమ్మా నాన్న ఉన్నారా? అప్పటికి లేరు మేడం. ఎవరు చేశారు మీకు మ్యారేజ్? మా అన్నదమ్ములు చేశారు. మీ అన్నదమ్ములు పెళ్లి చేశారు మీకు? సూపర్. అన్నదమ్ములు చేశారు. మాకు సార్ ఉంటాడు మేడం. ఆయన చదివిపించారు నన్ను. ఇక్కడ రామంతపూర్లో MBA చేశాను. BEd కూడా చేశాను నేను. సూపర్. చదువుకున్నాను. కొద్ది రోజులు పెస్టిసైడ్ డిపార్ట్మెంట్ లో చేశాను. ప్లేస్మెంట్లు పోయినాయి. చదువుకున్న తర్వాత ఇంకా చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేయాలి వీనికి ఎవరు లేరు అది అని చెప్పి పెళ్లి కూడా చేశారు. అక్కడ కూడా నేను అప్పు కూడా ఎత్తుకోవడం జరిగింది. అప్పు కూడా నేను పెళ్లి అప్పు నేనే సొంతంగా కష్టం చేసి కట్టుకున్నాను. కట్టుకున్న తర్వాత కూడా అన్ని చేసుకుని అన్ని మంచిగానే ఉన్నాయి మేడం. సంవత్సరం అంతా మంచిగా సాఫీగానే జరిగింది. అప్పటికే మా కొడుకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఒక బాబు మేడం. బాబు అయిన తర్వాత కూడా మంచిగానే ఉన్నది. మళ్ళీ ఇంకో బాబు కూడా పుట్టినాడు. వాడు చిన్నతను కూడా 6 ఇయర్స్ ఉంటాడు. 6 ఇయర్స్ ఉన్నప్పటికి కూడా మాకు ఇంతవరకు తెలియని రిలేషన్ ఎవరు అని అంటే పప్పి అనే ఒక ఆమె ఆవిడ మా ఇంటికి వచ్చింది మేడం. ఎప్పుడు 2023లో 2023లో వస్తే ఎవరు వీళ్ళని చెప్పేసి నేను అడిగిన మేడం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock పోతాను. నాకు 10 అవుతుంది, 9 అవుతుంది, 8:30 కూడా వస్తుంది ఒక్కొక్కసారి. వర్షాన్ని బట్టి సీజన్ బట్టి చూసుకుంటాను మేడం. ఆ పప్పి వచ్చిన నుంచి వీళ్ళ మేనభావన్ అంట మేడం. ఎవరో లాంగ్ రిలేషన్లో నాకు ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. ఆ పప్పిని చూడలేదు, పప్పి వాళ్ళ హస్బెండ్ని చూడలేదు, వీళ్ళ మేనభావన్ కూడా చూడలేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ నేను ఉద్యోగానికి పోయినప్పుడు రావడము, చేయడము, మాట్లాడము, మా ఆవిడను పని కాడికి వెళ్ళి పిలవడము, ఫోన్ చేసి రావడం. మా భార్యకి నేను బర్త్డే గిఫ్ట్ అని ఒక 24,000 ఫోన్ కూడా గిఫ్ట్ ఇచ్చాను. మంచిగా చూసుకున్నాం, మంచిగానే ఉన్నాం మేడం. తీసుకొచ్చిన తర్వాత కూడా మరి ఏంది సంగతి, ఇట్లా సంగతి, పప్పి ఎవరు అది ఇది అంటే మా చిన్న బిడ్డలే మాకు అప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం అది ఇది అంటే నేను కొద్దిగా సరే అని చెప్పేసి నేను చికెన్ తేవడం అది ఇది నేను చేశాను. మంచి తిన్నారు, ఉన్నారు, మంచిగా చేశారు. పట్టబాడీలో వస్తుండేనంట మేడం వాళ్ళు. పోయిన తర్వాత నాకు అన్ని తెలుస్తా ఉంది ఒకటి 1 by 1. పోయిన తర్వాత అన్ని తెలిస్తే తీసుకొచ్చారు. పప్పి వచ్చిపోవడం మధ్యాహ్నం ఇప్పుడు కూలి పని పోయినప్పుడు ఎట్లంటే ఈవినింగ్ వరకు చేసిన ఫుల్ కూలీ ఇస్తారంట. నేనైతే మా ఆవిడని ఎప్పుడు కూలికి పోతేనే నేను బతుకుతాను, నువ్వు కూలికి పోతే నేను బతుకును అని చెప్పేసి నేను ఎప్పుడు అనలేదు ఇంతవరకు. కూలికి పోకూడదు. కూలికి వెళ్తే 300, 250 అంతే వస్తుంది. నువ్వు పనికి పోకూడదు. పిల్లలకు స్నాక్స్ ఏమైనా ఫుడ్స్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసి పెట్టు, మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసి పెట్టు, వాళ్ళ హోంవర్క్ ఉంటే దగ్గర నుండి చేయించు, ఇంకా కొద్దిగా నేర్చుకుంటారు అని చెప్పేసి నేను అట్లా చాలా సార్లు హెచ్చరించిన. బట్టలు ఐరన్ చేసి పెట్టు, అంతే కదా నువ్వు చేసే పని, ఇంకేమున్నది. ఇల్లు అంటే సరే మేము ఉండేది రేగుల ఇంట్లో, పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే కొద్దిగా డబ్బులు కావాలి అని చెప్పేసి నేను నా ప్లాన్లో నేనున్నా మేడం. పంట చిట్టీలు వేసుకోవడం అవి ఇవి నా ప్లాన్లో నేనున్నా. నేను ఆ రోజు రాత్రి కొట్టిన కదా మేడం. మా అన్న వాళ్ళకు మా అన్న కొడుకు 10 years లో మీ మ్యారిటల్ రిలేషన్ బాగానే ఉంది? మంచిగానే ఉంది మేడం. మీ అత్త మామలు ఎక్కడ ఉంటారు? విలేజ్ లో ఉంటారు, ముసలి వాళ్ళు. పర్వాలేదా? వాళ్ళ వైపు నుంచి ఏం పెద్ద ఇది లేదు? ఈవిడతోటే పెద్ద న్యూసెన్స్. ఈమెతో ఉన్నది ఏంటి ఈవిడికి ఏం చూసుకొని అంత పొగరు? వాళ్ళ మేనబావ అని చెప్పినా కదా మేడం. తినండి మేడం, మంచిగా క్లియరెన్స్ ఇస్తాం, మొత్తం క్లియర్. సో వాళ్ళ మేనబావ అని చెప్తే ఇంతకుముందు మా ఊరికి 4-5 సార్లు వచ్చిండంట పట్టపగలు. పెళ్ళి అయినాక? మొన్న మేడం, ఈ మేళ్ళకు ముందు ఇంకో 1 year అయితే వెళ్తానంగా. నేను ఎప్పుడు చేతేస్తున్నా వెళ్ళిపోదామన్న
ఓహో, ప్రిపేర్ గా ఉంది. ప్రిపేర్ గా అంటే వీళ్ళిద్దరికి అంత ముందు ఏమన్నా లవ్ గానీ అట్లా ఏమన్నా ఉందా? అంటే పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన గానీ? ఉండనంట, ఓకే. కానీ చేసుకోలేకపోయారు. ఇద్దరు అట్లా జోడారు. ఈ పప్పి అని చెప్పినా కదా మేడం, ఈ అవునా. పప్పిను మా మిస్సెస్ లావణ్య అనే మా భార్య ఉమ్, ఇద్దరు మేము ఇస్తామంటే ఎవరిని చేసుకోలేక సప్పదాకా వదిలేసారు. నాకు ఇచ్చేసి ఆయనతో పెళ్లి చేసేసారు. నాకు ఆ ఇన్సిడెంట్ కూడా నాకు ఎట్లాంటి చెప్పలేదు. ఆ. మా బామ్మర్ది అనేవాడు నాకు ఎప్పుడు చెప్పిండంటే తిల్లుమల్లు అవుతాయి కదా మేడం, ఉమ్, చిన్న విందులు అవుతాయి కదా, ఉమ్. అప్పుడు దగ్గరది పిలుచుకొని బావా ఇట్లా సంగతి అని చెప్పేసి గోళీలు మింగింది ఇట్లా సంగతి. ఎప్పుడైనా ఎందుకు మేము ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అట్లాంటి పెళ్లి ఒక మాట, అయిపోయిన తర్వాత మేడం, అట్లాంటి మాట చెప్పడం వల్ల యూజ్ ఏముంది? ఆ పిల్ల పరువు తీయడం, మిమ్మల్ని టెన్షన్ పెట్టడం తప్ప ఎందుకు అట్లా సరే నేనేం చెప్పారు? పట్టించుకోలేదు మేడం. ఓ. ఎందుకులే అని చెప్పేసి పట్టించుకోకుండా పిల్లలు కూడా కన్నాం, ఇద్దరు పిల్లల్ని ఉమ్, కొట్టిన. ఆ రోజు అయితే ఆ పప్పి వచ్చి నంబర్ ఇచ్చిపోయి నుంచి ఆ నంబర్లు వెళ్తున్నాయి. నాకు నువ్వు కాల్ మాట్లాడి అయితే నా నేనేం చేసిన మేడం, నా మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఫోన్ ఇచ్చేసిన. ఓకే. ఆమెకు వచ్చే ఫోన్ కాల్స్ ఏవైతున్నాయో నాకు ఫస్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆమెకు రింగ్ అయితే ఆమెకు ఫోన్ రింగ్ అయితేనే ఉంటుంది, నాకు వస్తుంటుంది ఫోన్. ఉమ్, ఎవరు అట్లా ఏం చేసి నాకు తెలిసిపోతుంది అనుకొని మళ్ళీ వేరే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంది. సో తన సొంతంగా సాటర్డే నాడు నైట్ కొడితే ఏమంటే వేసుకున్నా మేడం. ఇక నువ్వు కూడా బాయ్ కాడికి పోయి ఉంటావు కదా, నేనంతా మొత్తం తడిచి వచ్చిన, బట్టలు ఇప్పేసుకున్నా, వేరైతే వేసుకున్నా. నేను వేసుకొని కొద్దిగా అన్నం పెట్టవా తింటా, మళ్ళీ పొద్దున్నే పోవాలి కదా అని అన్నా. చేతులు వేసుకొని నేను చేతులు ఇరిగినాయా అని అన్నది. అరే చేతులు ఇరిగినాయా అని అంటున్నావు ఏంది అని చెప్పేసి నేను అంటే, సర్జరీ కూడా అయింది మేడం. చూడండి ఉమ్. మొన్ననే కదా చేతి ఇరిగింది, నువ్వు అట్లా మాట్లాడు పద్ధతి ఎలా కాదు. అయింది యాక్సిడెంట్? నాకు బండి మీద పోతుంటే కుక్కడం వచ్చింది ఎర్లీ మార్నింగ్ 6 o'clock. ఓకే. అయితే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నీ అమ్మ నువ్వు అట్లా మాట్లాడకూడదు కదా, పద్ధతి కాదు కదా, నీ అమ్మ అని నేనైతే నాకు పొరపాటు మేడం. వాస్తవానికి నాది పొరపాటు. నీ అమ్మ అంటున్నావు ఏందని చెప్పేసి నీ అమ్మ అని అన్నది. అంటే మా అమ్మని ఏమన్నది, మా అమ్మకి ఏమన్నా షాకిరి చేసినా, దవాఖాన చూసినా, మా అమ్మ నా దగ్గరనే లేదు. ఉమ్, నేను పుట్టినప్పుడే లేదు. మా అమ్మ ఏదో నన్ను కన్నర్ పారేసిపోయినారు, అది నీకు ఇచ్చి చేసిరు కానీ అంతే తప్ప, కానీ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కదా, అమ్మకి అమ్మ అని చెప్పేసి అన్నావు అని చెప్పేసి మా అమ్మ తెర ఎందుకు వస్తున్నావు, దవాఖాన చూసినావా, గోళీలు తెప్పించినావా, ఏమైనా బట్టలు ఉతికేసినా, ఏమైనా షాకిరి చేసినావా అని చెప్పేసి నేను కొట్టిన. ఉమ్. కొట్టడం వల్ల ఏది అప్పుడే మొన్నటిదా? మొన్నటిదే మేడం, నేను జరిగి 2024లో. ఓకే. కొట్టిన తర్వాత ఏం చేసి మా అన్న కొడుకు వచ్చి నా దగ్గర స్మెల్ చూసాడు. సరే యూజ్లెస్ ఫెలో, నేను తాగను, ఒకప్పుడు తాగినాను కానీ తాగను నేను ఎందుకు తాగుతాను, ఒకప్పుడు అంటే పెళ్లికి ముందే, పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత కూడా తాగినాను, మానేసుకున్నాను. హాస్పిటల్ సిచ్యుయేషన్ బట్టి అకేషనల్ గా తాగుతారు. అకేషనల్ గా కాదు మేడం, నేను ఎప్పుడు తాగను ఇప్పుడు. ఓకే. అప్పుడు ఎందుకు తాగినాను, కరోనా టైంలో తాగిన, కరోనా రావద్దని. లోటస్ హాస్పిటల్ పడితే 5.5 కరోనా లక్షలు. రావద్దని? రావద్దని మందు తాగితే కరోనా రాదని చెప్పారా? అట్లా అన్నారు మేడం. అప్పుడు విలేజ్ లలో అట్లే ఉంటది కాబట్టి. సో నేను ఓకే. మరి మా దాకా రాలా ఇన్ఫర్మేషన్? అక్కడ ఉన్నది లే మేడం. అయితే తాగడం వల్ల నేను అప్పుడు నాకు అప్పటిదప్పుడు బీపీ రేస్ కావడం అది ఇది అయిపోయింది. బాగా అయిపోవడం వల్ల నేను హాస్పిటల్లో పడితే 5.5 లక్షలు అయినాయి. దీని దాగి 5 లక్షలు నాకేం అవసరమా అని చెప్పేసి అప్పటి నుంచి మానేసుకున్నాను. కంటిన్యూస్గా నేను రన్ చేస్తా ఉన్నా ఇప్పటికి కూడా. హీట్ వాటర్ తాగడం ప్రతి ఒక్కటి డిగ్నిఫైగానే ఉంటుంది. ఓకే. నాది జరిగింది ఇది. ఈ పప్పి అనేది నంబర్ ఎప్పుడైతే ఇచ్చిపోయిందో ఫోన్ మాట్లాడడం జరుగుతుంది. మేమి చేస్తుంది అంటే, నేను ఎర్లీ మార్నింగ్ 5:30 6 o'clock వెళ్ళిపోతా కదా, 6 o'clock నుంచి 8 o'clock 8:30కి బస్సు ఉంటుంది పిల్లలకి. 8:30 వరకు ఫోన్ మాట్లాడుతుంది. మా బాబుని కూడా పిలిచి అడగండి చెప్తాడు. కొంగు కప్పుకోనా, స్కార్ప్ వేసుకోనా, ఎట్లనో ఫోన్ మాట్లాడుతుంది. ఎట్లా చేస్తుండే అంటే, ఫోన్ కాల్ మీరున్నారు మేడం, మీకు నేను ఫోన్ చేస్తాను, ఫోన్ చేసినప్పుడు మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేయగానే కట్ అయిపోతుంది ఫోన్. 1 second, అది కూడా మీకు తీసి చూపెడతాను ఇప్పుడు, ఎవిడెన్స్ ఇచ్చే పోతున్నాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళంటే, వాట్సాప్ ఆడియో కాల్కి వెళ్ళిపోతున్నారు. వాట్సాప్ ఆడియో కాల్కి వెళ్ళిపోవడం, మాట్లాడడం, ఫోన్ వెయిటింగ్ రావడం. ఎవరు చేస్తున్నారంటే పప్పి చేస్తుంది. పప్పి మాట్లాడు. ఒకనాడు అడిగిన నేను, పప్పి ఎందుకు చేస్తుంది ఫోన్, పప్పితో ఏం పని, అసలు ఆవిడ అంత ఖాళీగా ఎందుకుంది? ఎందుకు ఆమెకి ఏం పని లేదా, నీకేం పని లేదా, అసలు ఎందుకు ఫోన్ మాట్లాడుకోవాలి? ఆవిడ ఎక్కడ ఉంటుంది? హన్మాపూర్లో ఉంటుంది, తుర్కపల్లి మండలం, భువనగిరి డిస్ట్రిక్ట్. ఓకే. ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు అని పప్పికి కూడా ఫోన్ చేసిన. ఎందుకు గంతగానం ఏం మాట్లాడుకుంటారమ్మా, ఏం సంగతి అంటే, కలవ కలిసినాం కదా మాట్లాడుకుంటున్నాం బావా అని అన్నది. ఏమో అమ్మ మీ మాటలు మీకే తెలియదు, నాకైతే నాకు తెలియదు తల్లి, మీకే తెలియాలి అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసి. ఇట్లా వస్తూనే ఉన్నాయి మేడం, డాటా అంతా వస్తుంది. డాటా వచ్చిన తర్వాత ఇక మా బాగా ఈమె సండే నాడు నేను మటన్ తీసుకొచ్చిన మేడం, నైవేద్యం పెట్టాలని చెప్పేసి రమ్మన్నా. మా పేరెంట్స్ లేరు కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి. తొలేకదశి తెల్లారిగాక మన తొలేకదశి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత మా దగ్గర కూడా నైవేద్యం పెట్టాలి రామ్మా అని చెప్పి అంటే మటన్ తీసుకొచ్చిన, రైస్కి ఇట్లా అంత వండింది, మటన్ వండింది, పూరీలు చేసింది, చపాతీలు చేసి అన్నీ చేసింది. తిందాందా మొక్కుదాందా అంటే రాదు. మా పిల్లల్ని 2 పిల్లల్ని తీసుకున్నా, ఓ స్ప్రైట్ బాటిల్ తెప్పించుకున్నాం, లీటరు మొక్కినాం, తిన్నాం, పోయి మా నడపన్నయ్య వాళ్ళ ఇంట్లో పండుకున్నాను. నేను పొద్దున్న వర్షం పడుతుంది బాగా,
తుపురు పడుతుంది. అప్పుడు ఏం పనులు జాగాయిగా మేడం, రన్నింగ్లో డ్రైవింగ్లో అవి ఇవి ఏం నడవయి కాబట్టి పడుకున్నాను హ్యాపీగా. మధ్యాహ్నం లేచిన అన్నం వేద్దా అంటే అన్నం వేసింది. తాను తిన్నదే నేను తిన్నా. సండే అయిపోయింది కదా మేడం. మండే పొద్దున్న డ్యూటీ పోవాలి, వర్షం వెళ్ళిపోయింది. సండే ఈవినింగ్ కల్లా వర్షం అయిపోయింది. మండే మార్నింగ్ నేను పనికి పోవాలి. అయితే అదే రాత్రి మా అన్న కొడుకు వచ్చి స్మెల్ చూసిండు అని చెప్పినా కదా మేడం. అప్పుడే మరి నువ్వేం తాగలేవుగా, ఎందుకు కొట్టినావు? నీ అమ్మ అంటే నీ అమ్మ అన్నదిరా, ఇట సంగతి అందుకే కొట్టినా అన్నాను. సరే పాపని దవాఖానకు పోదామని చెప్పేసి ఈడగొట్టిండంటే ఈడగొట్టిండానంటే ఈడగొడితే ఆ జెల్లు తీసుకొచ్చి 2 ఇంజక్షన్లు ఇప్పించి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూయించుకొచ్చారు. సరే అని నేను ఇక సరే అయితే ఏదో అయింది అయిపోయింది కానీ చెప్పదాకా నేను ఇంతలే అనుకున్నా మేడం. యాక్చువల్లీ ఇది ఎప్పుడో నన్ను ఎప్పుడైతే దెబ్బేస్తాడో వెళ్దామని చూసింది. ఉన్న నిజాలు వాస్తవాలు చెప్తున్నా మేడం. నాకంటే ఇంకా ఎక్కువ హెవీగా మాట్లాడుతుంది ఆమె. మీరు అప్పుడు మీకు తెలిసిపోతుంది. అప్పుడు ఎప్పుడు చేతేసాడో వెళ్ళిపోదామని చూసింది. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోయి 2-3 months అవుతుంది. లేదు మేడం, 1.5 year అవుతుంది. 2024 జూలై. ఓకే, 24 1.5 year అవుతుంది. అయిన తర్వాత నాకు మండే రోజు స్కూల్కి వెళ్ళి, ప్రైవేట్ స్కూల్ మేడం, నా పిల్లలు తెచ్చి. పిల్లలు మీ దగ్గరే ఉన్నారా? లేదు అప్పుడు ఆ రోజు మండే రోజు ముచ్చట మేడం. మండే మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. 9 o'clock వాళ్ళ కరస్పాండెంట్ స్కూల్ నుంచి ఫోన్ చేసి కృష్ణ మీ పిల్లలు రాలేదేంది అని అన్నాడు. మేడం మా మిస్సెస్ నేను గొడవ పడ్డాం, ఏదో గొడవల్లో తోలియలేదేమో మేడం, రేపు వస్తారులే మేడం అని చెప్పిన. ఆమెకి తెలుసు ఈయనకి పేరెంట్స్ లేరు అని, ఇట్లా అట్లానే ఆమెకు అన్నీ తెలుసు. ఇక మేడం ఇట్లా సంగతి అది ఇది అని చెప్తే, సరే కృష్ణ మరి నువ్వెందుకు వేసుకున్నాను ఇట్లా అన్నది మేడం అది ఇది అంటే, నీకు మొన్ననే యాక్సిడెంట్ అయింది కదా అట్లా అనద్దు కదా ఆవిడ కూడా అది అంటే, ఇక లేని నీకు ఏదో జరిగింది లే మేడం అది ఇది అంటే మాట్లాడితే 2 daysలో వస్తా అని చెప్పింది. మండే ఏం చేసి చక్కగా అడిగిపోయింది. ఏడికి పోతున్నావు నేను ఫోన్ చేసిన మధ్యాహ్నం. నేను హాస్పిటల్ చూపించుకుంటా, మా అన్నయ్య చూపిస్తాడని చెప్పి. వాళ్ళ అన్నయ్య కుషాయిగూడ. అంటే మీరు కొట్టినవి అంత దెబ్బలు గట్టిగా ఉన్నాయా? లేవు మేడం, ప్రామిస్ చెప్తున్నా లేవు. దేంతో కొట్టారు? మన కట్టెతోనే కొట్టాను. అయితే కట్టెతోనే బాగా ఎక్కడ కొడితే చనిపోతుందో తెలియదా మేడం, ఎక్కడ కొడితే ఇరిగిపోతాయో తెలియదా? నాకైతే తెలుసుగా మేడం. MBBS కూడా చేసావా? ఎక్కడ కొట్టాలి ఎక్కడ కొట్టకూడదు స్ట్రాంగ్ గా? MBBS కాదు, MBA నేను చేశాను. కాదు మేడం, స్ట్రాంగ్ గా నేను ఎందుకు కొడతాను మేడం? మా అమ్మని యాడ్ చేసిన కూడా నేను మళ్ళీ యాడ్ చేయక అని చెప్పేసి కూడా మండే రోజు కర్రీ ఉండకపోతే సరే, ఎక్కడ కొట్టాలో ఎక్కడ కొట్టకూడదు మీ ఆవిడకి కూడా తెలుసు. కొట్టొచ్చా మిమ్మల్ని? భర్తను కొట్టకూడదు, భార్యని కొట్టొచ్చా? ఇద్దరిని కొట్టకూడదా? ఇక మాటలు అనుకున్నాం కదా మేడం, మాటలలో అట్లా మా అమ్మని అన్నారు. మీ అమ్మ, నువ్వు కూడా వాళ్ళ అమ్మని అన్నారు కదా, అప్పుడు ఆ అమ్మాయి కూడా కొట్టచ్చు కదా. ఇంకో కట్టె తీసుకుని ఇద్దరు కొట్టుకుంటే చెల్లు. నువ్వు అన్నావు, ఆవిడ అంది కాబట్టి నువ్వు కొట్టావు కాబట్టి ఆవిడ కొట్టేస్తే చెల్లు. ఇప్పుడు చంపేస్తున్నారు ఈ మధ్య, అమ్మేస్తున్నారు. అర్థమవుతుందా? నువ్వు ఇంకా అదృష్టవంతుడు, కొట్టానని ధైర్యంగా చెప్పుకుని కాళ్ళు రెగరేసుకొని కూర్చున్నావు ఇక్కడ. సూపర్, చాలా మందికి నువ్వు ఒక ఆదర్శ పురుషుడివి. సరే, ఓకే, తర్వాత ఏమైంది? ఇప్పుడు వెళ్ళిపోయి 1.5 year అవుతుంది కదా, పెద్ద మనుషులు పంచాయతీలు కానీ ఏమి జరిగినాయి మేడం? అదే చెప్తున్నా. అవన్నీ జరిగినాయి ఇప్పటికి? 50 సార్లు జరిగినాయి మేడం. ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు సార్? 50 మంది 50 సార్లు పంచాయతీ సాల్వ్ అవ్వని ప్రాబ్లము మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అక్కడ ఆవిడేమంటుంది? ఆమె రానంటుంది మేడం, వస్తే చంపుతాను నన్ను ఉంచడం అంటుంది, సైకో అంటుంది, ఏదో అంటుంది, రమ్మని చెప్తున్నా. నువ్వు అంతే స్ట్రాంగ్ గా ఉన్నావుగా. ఏం స్ట్రాంగ్ గా మేడం? నువ్వు అసలు ఏం అడుగుతున్నావు? భార్య కావాలంటున్నావా? భార్య పిల్లలు స్ట్రగుల్ అవుతుంది కదా మేడం. ఆవిడ చదివించట్లేదా? అయితే మేడం మండే రోజు పోయింది కదా, ట్యూస్డే రోజు PS నుంచి ఫోన్ వచ్చింది. మీ ఆవిడ కేసు పెట్టింది, జైదపూర్ రా. సరే నేను వెళ్ళాను. నేను రాను సార్, నాకు ఇప్పుడు లేదు మేడం. ఆ రోజు ట్యూస్డే రోజు 8 గంటల టైంలో ఫోన్ చేసి 4 గంటలకు ఫోన్ చేసి రా, మీ ఆవిడ కేసు పెట్టిందంటే ఎట్లా రావాలి సార్ అని నేను SI గారిని అడిగాను. సూపర్, అంతే. బాబు రేపు పొద్దున రా అని. మీ కంఫర్ట్ ఉన్న టైంలో వెళ్ళొచ్చు, కౌన్సిలింగ్లే కాబట్టి అవి కాదు మేడం, అట్లానే కాదు మేడం. 4 o'clock నేను ఎట్లా అందుతాను మేడం? 40 కిలోమీటర్లు. అది రాంగ్ కాదులేండి, దాని గురించి మాట్లాడదాం. 4 o'clock నేను రాలేను కదా సార్, ఇప్పుడు వచ్చేసి చీకటి అవుతుంది, అప్పుడు వాళ్ళు ఉండరు. మళ్ళీ ఆగమాగం అవుతుంది సార్, నాకు కూడా పెద్ద మనుషులు ఎవరు దొరకరు, 4 వేసుకొని రావాలి నేను మాట్లాడాలంటే. పొద్దున రాబామంటే పొద్దున పోయినా మేడం. కూడతాడు సార్ అట్లా ఇట్లా అది ఇదని మాట్లాడాను. లేదమ్మా అడిగా, ఏదో సారీ నేను మండే రోజు మార్నింగ్ నేను పోయేటప్పుడు కూడా కర్రీ వండమన్నా మేడం, క్యారెట్ కర్రీ వండమన్నా. నేను ఉండను, ఇట్లా ముట్టుకుంటా అబ్బో అంటుంది, అన్ని యాక్షన్ చేసింది. సరే నువ్వేందుకు అమ్మా, నువ్వు అంత సారీ తప్పైంది తల్లి, నీ దండం పెడతా, ఈక నుంచి నేను నీకు దెబ్బేసి పట్టుకో అని చెప్పి నేనే టక్క క్యారెట్స్ కట్ చేసుకొని వండుకొని ఫ్రై చేసుకొని ఆయన టిఫిన్ పెట్టుకొని వెళ్ళిపోయాను. రైస్ అక్కడే వండుకుంటా. అయిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో అప్పుడు ఇప్పుడు అన్నట్టు పోయినా కొద్దీ వాళ్ళు రెడీస్ ఉంటారు అక్కడ, వీళ్ళని పిలిపించారు పంచాయతీలో. పిలిపించి అంటే మనసు మారుతుందేమో 2-3 నెలలు చూద్దామని చెప్పారు. చెప్పిన తర్వాత 2-3 నెలల తర్వాత కూడా మళ్ళీ పోయిన తర్వాత నేను ఉండను డాడీ, నేను అక్కడ ఉండను అని చెప్పేసి నా పెద్ద కొడుకు వచ్చేసాను. స్టార్టింగ్ లోనే పోలీస్ స్టేషన్ కేసు వేసిందా, రీసెంట్ గా వేసిందా?
వెళ్ళిపోయిన స్టార్టింగ్ లోనే వేసి వెళ్ళిపోయిన స్టార్టింగ్ వేసింది మేడం. వేసిన తర్వాత ఇక నేను పోలీస్ స్టేషన్ పోయినా ఇక మారడు చేయడంటే ఇదంతా కాదు, పోలీస్ స్టేషన్ కాదు, ఏదన్నా ఉంటే బయట మాట్లాడుకోండి అది అంటే సరే మీ కుల పెద్ద సమక్షంలో మాట్లాడుకుంటే పెద్దల సమక్షంలో నేను పెద్దల్ని తీసుకొని పోయాను. పెద్దల్ని మా ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీని, ఎంపీపీ అందరినీ తీసుకొని పోయాను. రాజకీయవేత్తలు, పెద్ద మనుషులు ఉంటారు కదా మేడం విలేజ్ లో, వాళ్ళందరినీ తీసుకొని పోయి మాట్లాడిన తర్వాత కూడా నేను రాను, సరే ఎందుకు రావు అని చెప్పేసి కొడతావు, తిడతావు, లెక్క చెయ్యు, సైకో, ఇదే ఎక్కడైనా అదే చెప్తుంది. సరే లేదమ్మా ఇక నేను తప్పు, ఇదేదో నిన్నేదో చేసేసినందుకు నాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది మేడం. కాకపోతే ఈ పప్పి అనేది ఎప్పుడైతే ఎంట్రీ అయిందో నువ్వు నా మీద చేసేసి చూడు, నీకు నేనేందో అనేది చూపెడతా అని చెప్పి సరే నువ్వు ఏందో చూపెడతావు లే అనుకున్నా అని నేను అంత లైట్ తీసుకున్నా మేడం. ఫోన్ లో ఈపీఆర్ఈ బిల్ అని స్పేస్ ఇచ్చి మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఆ మంత్ ఏ మంత్ కావాలన్నా ఆ మంత్ ఎంటర్ చేస్తే ఏప్రిల్ కావాలంటే ఏపీఆర్ అని కొట్టి 1 సెండ్ చేస్తే అప్పుడే మెయిల్ ఐడికి 1 మంత్ డాటా మొత్తం వస్తుంది. ఆ డాటా వస్తే స్క్రీన్ షాట్ తీసి ఈ నంబర్, ఫోన్ నంబర్ ఎవరిదని చెప్పేసి నేను అడిగిన, నాకు తెలియదు అన్న 1 సెకండ్ 4-5 పంచాయతీలు అయినాక 5వ పంచాయతీలో కూడా ఇట్లాంటివి అడుగుతున్నారు. మీరు అడిగిన భార్య కావాలంటున్నారు, ఇతను ఎవరు అడుగు వాయిస్ అంతే స్ట్రాంగ్ గా, ఇతను ఎవరు, ఇది ఎవరు, దీంతో ఎందుకు మాట్లాడుతావు, ఈ రికార్డులు ఏంటి, ఈ ఫోన్ ఏంటి, ఇవి అడుగుతున్నారు సైమల్టేనియస్. ఇది ఎవరమ్మా వీళ్ళు, ఎవరు అసలు, ఇదే ఉన్నది నంబర్ ఎవరిది, ఇది ఎవరిది అంటే చెప్పలేదు నాకు. నాకేం తెలుసు 1 సెకండే ఉంది కదా, కంపెనీ నంబర్ కావచ్చు. నేను ఫోన్ చేస్తే వాడు ఫోన్ లేపను నా ఫోన్ నుంచి. సరే అని నేనే గమ్ము నూకున్నా మేడం. 2 పిల్లలు ఎందుకు ఇంకా ఇజ్జత్ తీసుకోవడం సరిపోయిందిలే, ఎందుకు ఇంట్లో తెలిసి ఇంకా గొడవ, మా అన్నదమ్ములు తెలిస్తే యారల్లమ్మ ఒకటి ఇజ్జత్ పోతా అన్న ఉద్దేశంతో నేను సైలెంట్గా ఊకున్న తర్వాత నాకు మే 21 రోజు, మే 20 రోజు మేడం, 21 రోజు మొత్తం బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి. స్కూల్ నుంచి నేను ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు స్కూల్ నుంచి నేను మా వాడిని స్కూల్ నుంచి బస్సులో ఏమి ఎక్కుతలేక ఎట్లా నేనే పోతున్నా ఇంటికి అని చెప్పేసి ఆడ గేట్ కాడ ఆపగానే మా వాడు బయటికి రాగానే ఇద్దరం స్కూల్కి వెళ్ళిపోతున్నాం. పోతుంటే వేరే వాళ్ళు వచ్చి బాగా డ్రింక్ చేసినాడు, వాళ్ళ అమ్మ కూడా ఉన్నది పాపం, సాగు పోయేస్తున్నట్టు వచ్చి గుద్దిండు మేడం. గుద్దగానే హెల్మెట్ అంతా వాలిపోతే ఇక్కడ కుట్లు పడ్డాయి, ఇక్కడ దెబ్బ తాకింది. తాకిన తర్వాత వాళ్ళ అన్నయ్య, పెద్ద అన్నయ్య ఏం చేసిండు, చక్కగా మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నా, పేరెంట్స్ లేరు కాబట్టి ఏ అన్నదమ్ములు ఎవరు చూడరు కాబట్టి నేను ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉండడం వల్ల ఆడికి వచ్చి చూసిరు, వచ్చి నిలబడ్డది, మంచి నీళ్ళు ఇస్తే కూడా తాగలేదు. నేనేమన్నా చూడు లావణ్య, మంచిగా విను, ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, తప్పు అయిపోయింది నాది, కొట్టినందుకు ఇంత దూరం తెచ్చినావు, యాక్సిడెంట్ అయి నేను జద్దును వాడు జద్దుడు, ఇద్దరు దెబ్బలు తాకినాయి, నాకు ఏదో సర్జరీ అంటున్నారు, భయంగా ఉంది, పోదాం హాస్పిటల్కి, ఏదన్నా ఉంటే పెద్దల సమస్యలో మళ్ళీ వచ్చి కూర్చొని మాట్లాడుకున్నాం, పేపర్ రాసుకుందాం. ఇది జరిగి ఎంత కాలం అయింది? మేలో మేడం. నాకు యాక్సిడెంట్ అయిన రోజు, యాక్సిడెంట్ అయిన తెల్లారి వాళ్ళ అన్నయ్య తోలుకొని వచ్చాడు, పెద్ద అన్నయ్య తోలుకొని వచ్చిన తర్వాత ఈ 1.5 year గ్యాప్ లో పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి, మీకు యాక్సిడెంట్ అవడం వల్ల వచ్చింది. వచ్చే ఎన్ని రోజులు ఉంది? రోజులు ఎక్కడిది మేడం, అప్పుడే చూసి వెళ్ళిపోయింది, మాట్లాడలే, ఎట్లా తాకిందని లేదు, ఏమని లేదు. వాళ్ళ మామని పిలుచుకున్నది, ఏమైంది, హాస్పిటల్ ఎవరున్నారు మీకోసం? మా అక్క వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వాళ్ళు ఎవరు అనలేదా, ఉండమ్మా నీ భర్త మంచినీళ్ళు కూడా అయ్యింది, ఏదో అయ్యింది, ఇలాంటప్పుడే కదా మళ్ళీ కలిసిపోవడం అనేది జరిగింది అన్నారు. ఆ ఇన్సిడెంట్ లో కూడా జరగల అమ్మాయి? చెప్తాను మేడం. అయితే అడిగిరు, నేనే అన్నా మేడం తప్పు అయిపోయింది, ఎందుకు ఇట్లాంటి అల్లరి కథలు ఎందుకు, అంత ఇజ్జత్ తీసుకోవడం అయింది, అయిపోయింది. ఇప్పుడైతే నా హాస్పిటల్ వరకు అయితే ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఒక 4 తీసుకొని వస్తాను, అప్పుడు మంచిగా కూర్చొని మాట్లాడుకొని మరి తప్పైందని కాగితం రాయించుకొని వద్దామని చెప్పేసి కాగితం రాయించుకొని తోలుకొచ్చుకుంటాను నేను, ఎందుకు ఇల్లు అని చెప్పిన మేడం. చెప్పిన తర్వాత ఏం 1 నెల 2 నెలలు మేడం వెళ్ళిపోయింది. వాళ్ళ అన్నయ్య ఇట్లనే కూర్చున్నాడు మేడం నా దగ్గరనే. మరి ఇట్లా ఆర్ఎంపీ డాక్టర్ గా మరి నీకు తెలిసిన వాళ్ళు ఉంటారుగా, పోదాం పదా అని చెప్పేసి నేను అన్నా మేడం. నేను రాను, మీరైతే వరకు నేను వెనకషీరు వస్తాను అన్నాడు. చూడు నర్సులు, గొడవ అయింది, ఏదో అయింది, ఈ టెన్షన్ ఆ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను, అసలు పిచ్చి లేపుతున్నారు నన్ను, ఎందుకు ఈ అల్లర్లు ఈ కథలన్నీ, చెల్లెకి ఏదైనా సర్దుమని ఇచ్చి తీసుకొని రా రేపు, చెప్పు మీ చెల్లెకైతే అని చెప్పిన మేడం. నేను చెప్తే రాత్రి ఇంటికి పోయిన తర్వాత పోవాలే చెల్లె, మరి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయేటోళ్ళే బతికిరు వాళ్ళు, హెల్మెట్ ఉన్నట్లో బతికిండు ఆయన, హెల్మెట్ లేకపోతే చచ్చిపోతుండే, ఏమనుకుంటున్నావు ప్రాణాలు దాకా వచ్చింది, ఏదో నువ్వు 2-3 నెలలు అని అనుకున్నావు, అటువంటిది సంవత్సరం దాటుతుంది అయినా నువ్వు పోతలేవు అని అంటే ఇది చాలా క్రిటికల్ ఉంది పొజిషన్ అని చెప్పేసి తిట్టిండట మేడం. ఎవరైనా తిడతారు, సరే తిట్టిండట, వాళ్ళ వర్షన్ వాళ్ళది మేడం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూషన్ చూస్తే వాళ్ళని కథ అయిపోయింటారు. ఇక పోయిన తర్వాత ఇంటికి పోయి చెప్పిండట, రాత్రి 9 గంటలకు చెప్పిండట. 11:30కు మిస్సింగ్ కేసు ఫైల్ రాత్రి వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి. మిస్సింగ్ కేసు నాకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయి మేడం, గ్రూప్లలో, విలేజ్ గ్రూప్లలో, అటు ఇటు పేపర్కు, న్యూస్కు, టీవీలో స్క్రోలింగ్స్ రావడం అవి ఇవి అన్ని వచ్చినాయి. కానీ ఏంది సంగతి అని చెప్పేసి నేను హాస్పిటల్లో ఉన్నా కదా మేడం, ఇక్కడ నిమ్స్. ఎవరేసారు మిస్సింగ్ కేసు? వాళ్ళ చిన్నయ్య చేశాడు. వాళ్ళ చిన్నయ్య మళ్ళీ మీ దగ్గర హాస్పిటల్ పలకరించడానికి వచ్చింది, మా సిస్టర్ మళ్ళీ ఇంటికి రాలేదు, ఏమైపోయిందా అని. మా పెద్దన్నయ్య చేయడం వల్లనే వాళ్ళిద్దరు అన్నదమ్ములు చక్కగా ఉండదు మేడం, మాటలన్నీ ఉండే వాళ్ళకు, అడ్డుగోడలే వాళ్ళు అన్నదమ్ములు, మేము అట్లా కాదు.
మంచిగానే ఉంటాం మేము, తిట్టుకున్నా కొట్టుకున్నా మళ్ళీ మాట్లాడుకున్నా ఆ కలిసిపోతాం. అమ్మాయి మిస్సింగ్ అని ఎందుకు వేయాల్సి వచ్చింది? హాస్పిటల్కి వచ్చింది, మళ్ళీ ఇంటికి వెళ్తది నచ్చకపోతే మీతో మాట్లాడడం. హాస్పిటల్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది కదా మేడం. మీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళిపోద్ది కదా. పోయింది ఇంటికి వెళ్ళిపోయి ఆ. వీళ్ళు అన్నదమ్ములే అన్న ఏం చేసిండు, పెద్దన్నయ్య ఎవరైతే నా దగ్గర తోలుకొచ్చినోడు ఏం చేసిండు, ఖచ్చితంగా పోవాలి చెల్లె, దెబ్బ తాకింది అవును ఇద్దరికి అన్నాడు. అనడం వల్ల వీళ్ళు నన్ను ఎట్లయినా తోలిచేటట్టు ఉన్నారని చెప్పేసి ఎక్కడికి వెళ్ళింది? 11:30 హైదరాబాద్ వచ్చేసి ఎవరి దగ్గరికి? చిన్నన్నయ్య దగ్గరికి. చిన్నని చెప్తాడుగా ఉందని, మళ్ళీ మిస్సింగ్ కంప్లైంట్. హనుమాన్ మాలేసిండు చిన్నన్నయ్య. పోలీస్ స్టేషన్ పిలిపించిన నేను. గవర్నమెంట్ ఇక్కడనే మంచిగా చూయించుకొని నేను అక్కడ జయదేపూర్ పిఎస్ పోయిన తర్వాత పిఎస్ పోయి ఏంది సార్ అసలు ఈ మిస్సింగ్ కేసు ఏంది, ఈ కథ ఏంది, అది ఇది అని చెప్తే మా బామ్మర్ది మాల మీద ఉన్నాడు పిలిపించిన తర్వాత కూడా నేను అడిగిన, నీకు ఏం తప్పు చేసినావు ఇట్లా చేస్తున్నావు, మిస్సింగ్ కేసు ఎందుకు పెట్టినావు, నీకే ఫోన్ చేస్తుంది అంటున్నావు, ఆమె దగ్గర ఫోన్ లేదంటున్నావు, ఇన్ని కథలు ఎందుకు ఆడుతున్నావు, నాకు ఏదైనా ఉంటే చెప్పు స్వామి, అబద్ధం ఆడకు, మాల మీద ఉన్నావు కదా చెప్పు అంటే నా దేవుని మీద ఒట్టు అన్ని ప్రమాణాలు చేసిండు. హనుమాన్ మాల తీసినాడు తెల్లారే మళ్ళీ నాకు దొరికింది మా చెల్లె అని చెప్పేసి తీసుకొచ్చి ఆ మిస్సింగ్ కేసును క్లోజ్ చేసుకొని పోయాడు. ఇప్పటికి కూడా హైదరాబాద్ లోనే ఉంది కుషాయిగూడలో. ఓకే, తన పని తను చేసుకుంటుంది, పిల్లలు తన దగ్గరే ఉన్నారు. ఒక కొడుకు నా దగ్గర, కొడుకు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? పోయినాక ఒక 4 months కే వచ్చాడు మేడం. ఓకే, పెద్ద కొడుకు మీ దగ్గర ఉంటున్నాడు, ఒక కొడుకు ఆవిడ దగ్గర ఉంటున్నారు. వాళ్ళిద్దరికి ఏమైనా మెయింటెనెన్స్ గానీ ఏమైనా పంపిస్తున్నారా మీరు? నేను ఎందుకు పంపిస్తాను మేడం, కాపురం చేయట్లేదు కాబట్టి పంపించట్లేదు. ఓకే, నేను కాపురానికి రమ్మనే అంటున్నా. ఇప్పటికీ కాపురానికి రమ్మనే ఇప్పటికి కూడా ఖచ్చితంగా. అదే పెద్ద మనుషుల దగ్గర పోలీస్ స్టేషన్ లో ఏమైంది? కేసు రిజిస్టర్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది, క్లోజ్ క్లోజ్ కూడా అయిపోయింది. మిస్సింగ్ కేసు క్లోజ్ అయిందని చెప్తున్నా. మిస్సింగ్ కేసు కాదు సార్, మీ మీద 498 వేసింది కదా, అదేమైంది? క్లోజ్ అయిపోయింది మేడం, అది కూడా కంటిన్యూ అవ్వలేదా? లేదు, మీ మీద ఏ కేసులు పిటిషన్ ఇచ్చి వచ్చింది మేడం, కంప్లైంట్ ఇచ్చింది, కౌన్సిలింగ్ ఫెయిల్ అయింది, తన ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వలే, అది అక్కడ ఆగిపోయింది. తన లైఫ్ తను లీడ్ చేస్తుంది, మీ పని మీరు చేసుకుంటున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకేం కావాలి? అయితే మేడం మేము పెళ్ళైన ఒక 5 years పెద్ద బాబు పుట్టిండు, 5 years 6 years తర్వాత ఇల్లు పంచుకుందాము, జాగాలు పంచుకుందాము అన్నారు మా వాళ్ళు. నేను ఆ ఇల్లు పట్టుకుంటాను, పెద్ద ఇల్లు, నేను చిన్నోని కదా, మా అయ్యవ నాకు ఏం చేసి ఇచ్చిపోయారు, ఉన్న ల్యాండ్ సంపాదించారు, అందరు సంపాదించింది అది. ఇల్లు నేను పట్టుకుంటా, వాళ్ళ కొడుకులు పెద్ద అయినారు కాబట్టి పెద్ద అయినకు వాళ్ళు కట్టుకుంటారు, నేను పట్టుకుంటాను, నేను అందులోనే ఊరేసుకొని చచ్చిపోతాను నువ్వు ఇల్లు పట్టుకుంటా. ఎందుకు అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆవిడకి అక్కడ ఉండడం ఇష్టం లేదు? ఉన్నటువంటి ఇల్లు నేను పట్టుకుంటానంటే నువ్వెందుకు పట్టుకుంటావు, అవసరం లేదు, పెద్దోళ్ళే ఉండను, నీకు అవసరం లేదు ఇల్లు. అదే మీకెందుకు వద్దంటుంది ఆవిడ? ఆవిడకి నచ్చకపోవడానికి ఏంటి? ఆ ఏరియాలో ఉండడం ఇష్టం లేదా, ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదా? ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదా, ఆ ఏరియాలో ఉండడం ఇష్టం లేదా తెలియదు. ఊరేసుకొని చచ్చిపోతా అన్నది. ఇటు నా పిల్లం ఊరిని చూడన్నా ఇల్లుని చూసుకోను, అవసరం లేదు కదా నాకు అని చెప్పేసి గమ్మున ఖరీదు కట్టుకున్నాం, అయిపోయింది. మంచిగానే ఉన్నాం. మేమే గజ్వేల్కి షిఫ్ట్ అయిదామని చూసినాం మేడం, విలేజ్ నుంచి షిఫ్ట్ అయిదామని చూసిన తర్వాత ఈ పప్పు వచ్చినప్పటి నుంచి కొద్దిగా నన్ను దూరంగా పెట్టడం మొదలుపెట్టింది. కొద్దిగా నేను నైట్ వచ్చిన తర్వాత సరే ఇది ఏదైనా కానీ మ్యారిటల్ రిలేషన్ టైంలో జరిగింది. ఇప్పటికే అమ్మాయి మీ మీద ఏ కేసులు వేయలే, మీరు మారతారని ఆవిడ వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? మీ వైఫ్ తో మేము మమ్మల్ని మాట్లాడమనే, లేకపోతే ఎందుకు మాట్లాడి నాకేమన్నా మీ వైఫ్ తో మాట్లాడితే ఆవిడ ఇంటెన్షన్ ఏంటనేది మాకు అర్థమైతే మేమన్నా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఉంటుంది అనేది మీ ఉద్దేశం? నా ఉద్దేశం. మీతో పాటు ఎవరైనా వచ్చారా? నా కొడుకు మా అక్క వాళ్ళు వచ్చారు. మీ అక్క వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏమైనా చెప్తారా? చెప్తుండొచ్చు. అమ్మ మీరు ఆయనకి ఏమవుతారు? అక్క. అతను మాక్సిమం ఎంత కష్టపడ్డాడో అమ్మాయి చేతిలో కాపురం నిలబెట్టుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడో పాపం అతను చెప్తున్నాడు. ఏంటి అసలు అమ్మాయి రాకపోవడానికి కారణం ఏంటి? అసలు వీళ్ళ మధ్య ఇంత పెద్ద గొడవ ఏంటి? మీ తమ్ముడు తప్ప, ఆవిడ తప్ప? ఆవిడ తప్ప, ఈయన తప్ప అనేది మేమైతే అనలే మేడం. మేము అనాలి, మీకు నిజం తెలుసు కదా. నేనేంటంటే చెప్పింది వింటున్నాను, కనిపెడతాం మాకు గుర్తున్నంత వరకు. అయితే మా తమ్మింది కొట్టిన దానికి తప్పే, ఆయనకి కూడా 2 అక్క చెల్లెళ్ళం ఉన్నాం. సరే ఆమెను కొట్టిండు, తప్పు అని ఒప్పుకున్నప్పుడు కొట్టింది ఒకటేనా? ఈ 10 ఏళ్లలో మీ తమ్ముడు మిస్టేక్ ఏం లేవా? మిస్టేక్ ఏం లేవు. కొట్టిన తప్పు తప్పిన తర్వాత కూడా ఒక 100 సార్లు మందిని తీసుకుని పోయినాం మేడం. దాదాపు పోతే బాయ్స్ రాడు మేడం, అక్కడికి లేడీసే వస్తారు పంచాయతీకి. ఫస్ట్ ఎవరు లేడీస్ అంటే ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న? కులంలో కులం మొత్తం వస్తుంది, కులం లేడీస్ వస్తారు కానీ బాయ్స్ రాడు. బాయ్స్ రాకపోతే మేడం పిఎస్ కి ఇచ్చినాక మేము ఏమన్నామంటే, సూర్య లావణ్య నువ్వు అయితే చదివినావు, మీ బావ కొడుకు చదివిండు, నీ మొగుడు చదువుకున్నాడు. అతనికి పెళ్ళి అవ్వలేదు ఇంకా? ఎవరికి? మేనబావకి. పెళ్ళైంది, కానిస్టేబుల్ మేడం. ఆయన సపోర్ట్ ఇప్పుడు ఇదంతా 80,000 జీతం ఆమెకు, చాలా మంచిది. ఫస్ట్ మా తమ్మి పిఎస్ పిలిపిస్తే పోయినాక ఏమైంది లావణ్య రిటర్న్ తీసుకోరా కేసు, అవసరం లేదు బుజ్జి, మీకు ఎందుకు ఈ గొడవలు, వాడు కొట్టిందానికి తప్పులు అవి, వాడొక అది అనుకోలు అవి, రారా 2 పిల్లలు నీకు అని చెప్పేసి మేము బతిలాడినాం మేడం.
నేను బతిలాడినా, మోదినే బతిలాడింది, మా తమ్ముడు బతిలాడాడు, మా అక్క బతిలాడి, మా ఫ్యామిలీ మొత్తం బతిలాడినాం మేడం. వినలేదు. అయితే వాళ్ళ పెద్దన్న చిన్నన్నకు మాటలు ఉండయి. పెద్దన్న చిన్నన్ననేమో కుషాయిగూడలో ఉంటాడు. రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ మీ బ్రదర్ ఇవన్నీ. చెప్పాడు. లేదు అసలు మేడం, ఇది ఇదంతా వస్తుంది. బతులాడిన అమ్మాయి నాకు వద్దు అని అంత ఎందుకు అదే ఇదే వద్దు అంటే కేసులు వేసుకోవచ్చు కదా, కేసులు ఎందుకు అయ్యట్లా? ఇది చెప్తేనే వస్తుంది మేడం. అయితే పెద్దన్ననేమో ఊళ్ళు ఉంటాడు, చిన్నన్నయ్యనేమో ఆడుంటాడు. సూర్యరాజ్ సంజు మా తమ్ముడు చిన్నతోటి క్లోజ్గా ఉండేది. సూర్యరాజ్ సంజు ఇట్లా చేస్తుంది మీ చెల్లె, చెప్పురా అని చెప్పేసి మా తమ్ముడు అంటే, చెల్లె నువ్వు ఇట్లా చెయ్యకు, సక్రంగా నువ్వు కొలుగురిగో, నేను బావని వచ్చి బెదిరించి వస్తా అని చెప్పేసి వాడు 2-3 రోజుల ముందు చెప్పిండు. చెప్పినాక ఒక కులభామ ఏమిటి ఏమన్నదంటే, సిగ్గుచర ముందా ఏమన్నా మీ చెల్లెను మీ బావ కట్టెతోటి కొట్టిండు, మరి అక్కనైతే అట్లనే కొడతావా, పోయి కేసు పెట్టమని చెప్పవా అని చెప్పే వరకు మేము మా పెద్దోడు పుట్టినాక 3 నెలలకు 4 నెలలకు బంగారం పెట్టకపోతే అప్పుడు ఇట్లనే కేసు పెట్టింది. లొల్లులు అయినాయి మేడం. రాపించుకున్నాం, ఏమనం అని చెప్పేసి ఇంటికి వచ్చేసినాం. మంచిగానే కలిసి ఉన్నారు. సరే, మీ బ్రదర్ ఏమడుగుతున్నారంటే ఒకసారి అమ్మాయితో మాట్లాడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా, దాన్ని బట్టి మేము ఎట్లా ప్రొసీడ్ అయితే బెటర్ చెప్పండి అంటున్నారు. ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం. ఇప్పుడు మీ దగ్గర ఫోన్ లేదా నేను అమ్మాయితో మాట్లాడడానికి? నా ఫోన్ నాకుంది మేడం, ఆమె దగ్గర లేదు ఫోన్. ఆమె మెయింటైన్ చేస్తుంది మేడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని పోయి చిన్న ఫోన్ మెయింటైన్ మీరు చేస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? వాళ్ళ అన్నయ్య మొత్తం తెలుసు మేడం. వాళ్ళ అన్నయ్య నాకు తెలియదు, వాళ్ళ చిన్న అన్నయ్యనే మొత్తం. వాళ్ళ అన్న ఇద్దరు అన్నలకి ఒకరికొకరికి పడిసావదు, సావదు. వీళ్ళిద్దరూ కలిపి ఆవిడతో సరిగ్గా లేరు. ఆవిడకి బుద్ధి చెప్పి పంపించేంత జ్ఞానం వాళ్ళకి లేదు. ఆ అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి మిస్టేక్స్ ఏంటి, అమ్మాయిని ఎట్లా కౌన్సిలింగ్ చేయాలి, ఎలా బెదిరించాలో మేము చూస్తాం కాపురం నిలబెట్టుకోవడానికి. లేదా ఆవిడ వర్షన్ ఏదో తెలుస్తుంది మాకు, మీరు ఎట్లా క్రూయల్, మీరు ఎంత హింసించారు. మీరు 1-2 ఇన్సిడెంట్లే చెప్పారు, ఆవిడ నోరెత్తితే అంత ఇంత చెప్పొచ్చు. అవేంటో తెలిస్తే అందులో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అనేది కనిపెడతాం. అట్లీస్ట్ ఆ ర్యాపో లేనప్పుడు మాట్లాడుకుని యూజ్ ఏముంది? అందుకే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయండి మేడం, ఫోన్ చేసి మీ చెల్లె నంబర్ అడిగితే చెప్తాడు. మొత్తం ఇదంతా స్టోరీ చేసేదంతా వాళ్ళ చిన్నయ్యనే మేడం, వాళ్ళ రిలేటివ్. సార్ ఇప్పుడు ఆల్రెడీ మీరు కాపురం నిలబెట్టుకోవాలనుకుంటున్నారు, ఆ అమ్మాయి నెంబర్ ఉంటే మేము అమ్మాయితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. వాళ్ళ అన్నయ్యకో ఇంకో బ్రదర్కో చేసామే అనుకోండి, ఈ విషయాన్ని మళ్ళీ అమ్మాయికి చెప్తారు, విషయం ఇంకా పెద్దది అవుతుంది. నేనేమో ఏ కేసులు వేయకుండా సైలెంట్ గా కూర్చుంటే నన్ను తీసుకెళ్లి టీవీలో పెడతారా అని ఆవిడ పెద్ద. ఆమె కేసులు పెట్టుకుని ఆమె ఎక్కడ వేసుకున్నా సరే మేము ఆమెను బెల్లం పెట్టుకున్న ఒకటి కాలం ఒక్కదే తక్కువ మేడం. అన్నిసార్లు పోయినాము, పోయినా ఆమె మా మీద ఇంత ధర్పించుకోకపోతే, మీరు అన్నదమ్ములు చక్కలేక మీరు కులములు చక్క లేకుండా ఒక 100 సార్లు తీసుకుని పోయి నేను 100. సరే నేను మాట్లాడతాను, మీరు 100 సార్లు కాదు 200 సార్లు తీసుకెళ్ళి ఇలాంటి యాటిట్యూడే ఉంటే తీసుకెళ్లడం జరిగే పని కాదు. అమ్మాయి రాదు, ఇన్ని మాట్లాడుకోవడం దండగా. సార్ లీగల్ ప్రాసెస్ లో ఇన్ కేసు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే నేను మాట్లాడడానికి ట్రై చేసేదాన్ని. అమ్మాయి కాపురానికి వస్తుందా రాదా వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. మాకున్న సీనియారిటీకి మీరు చెప్పిన దాంట్లో నిజాలు అబ్జర్వ్ చేసుకుంటే, మీకున్న యాటిట్యూడ్కి, మీకున్న మేల్ ఈగోకి, మీకున్న డామినేటింగ్ ఫీలింగ్స్కి, భార్య అంటే ఇలాగే ఉండాలనే డెసిషన్ తీసుకునేదానికి ఆ అమ్మాయి ఆలోచన సెట్టే కాదు. 1.5 year 50 పంచాయతీలు పెట్టి కూడా, 50 కాదు 10 అనుకుందాం, 10 పంచాయతీలు పెట్టి కూడా ఆ అమ్మాయిని ఒప్పించలేకపోయామంటే భూమి బద్దలైనా ఒక స్త్రీ ఇంకా యాక్సెప్ట్ చెయ్యదు. పిల్లలు ఉన్నారా, పిల్లలు లేరా, మంచా చెడా ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఆవిడ రాకపోతే క్యారెక్టర్ లెస్, వస్తే మంచిది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇలా ఒక అనుమానం మీ దగ్గర ఉంది, ఎవిడెన్స్ తో సహా ఉంది, అనుమానం అంటానికి కూడా లేదు. మీ దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏమని? ఫోన్లు మాట్లాడుతుందండి, పొల్లయ్య ఉన్నాడు, ఎల్లయ్యతో మాట్లాడుతుంది, ఆ ఎంకమ్మతో మాట్లాడుతుంది, ఇట్లా. ఇవి మీరు స్టిల్ ఇప్పటికీ ఆపట్ల, కనిపెట్టడం ఆపట్లేదు, ఆ మాట అనటం ఆపట్లేదు. ఇప్పుడు మీ ఆవిడని తీసుకొచ్చినా మళ్ళీ మీరు ఇవన్నీ చెప్తారు. పాతవి అయిపోయినాయి, ఆ అమ్మాయిని నేను నమ్ముతున్నా, నా పిల్లల కోసం నా భార్య నాకు కావాలి అని మీరు రియలైజ్ అయిన పద్ధతి వచ్చినప్పుడు మాకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. భర్త దగ్గరికి భార్య రావాల్సిందే. ఇది వినాలి. అయిపోయింది, మీరు చెప్పింది అయిపోయింది, చాలాసేపు విన్నాను కదా. ఆ అమ్మాయి భర్త వద్దు అనుకుంటే ఈ పాటికి 498 కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, డైవర్స్ కేసు కూడా వేసేసుకోవచ్చు. ఆవిడ భర్త వద్దు అనుకోవట్లా, భర్త మారాలి అనుకుంటుంది, భర్తకి నా వాల్యూ తెలియాలి అని అనుకుంటుంది. అది తెలిసే వరకు ఆవిడ మీ మీద ఏ కేసులు వేయదు. ఇవి ఆ అమ్మాయి డెసిషన్ తీసుకొని పోలీస్ స్టేషన్లో కేసులన్నీ ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే మీకు జడ్జిలు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఉంటుంది మీడియేషన్ సెంటర్స్ లో, వాటిలో. అప్పుడన్నా కొంచెం ఓకే మీరు మారారు అని కోర్టుకి అర్థమైనా, ఆవిడ మారిందని కోర్టుకి అర్థమైనా, పిల్లల కోసం మీ ఇద్దరిని కలిపేస్తారు. ఒక పిల్లోడు మీ దగ్గర, ఒక పిల్లోడు ఆవిడ దగ్గర ఉన్నారు కాబట్టి ఆవిడ ఆయనే నా దగ్గరికి రావాలి అన్నట్లు ఉంది. అంటే రావడం అంటే ఇద్దరు కలిసి ఒక చోట కూర్చుంటున్నారు, కానీ మానసికంగా మీ ఇద్దరు కిందకి వెళ్ళాలి.
నా భర్త కాలు దాకా వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అనేది ఆవిడ మానసికంగా ఫిక్స్ అయింది. కాళ్ళు కూడా మొక్కిన మీరు సార్ మీరు మాట్లాడే విధానం ప్రాక్టికల్ గా మీరు చేస్తున్నది సెట్ కావట్లేదు. మీరు నిజంగా మారిన రోజు మీ ఆవిడకి తెలిసిపోద్ది, మా అందరికంటే ముందు. అలాగే మీ ఆవిడ నిజంగా కరెక్ట్ అని అనిపించిన రోజు మీరు మారతారు, మీరు తగ్గుతారు. అరే ఎల్లి కాళ్ళు పట్టుకోవడం, అందరి ముందు షో ఆఫ్ ఇవ్వడం కాదు. రియల్ గా 10 ఏళ్ళు కాపురం చేసిన ఒక వైఫ్ ని ఇంతవరకు 1.5 years మీ వైపు తిప్పుకోలేకపోయారు. మీరు ఇన్సిడెంట్ లో కొట్టారా కొట్టలేదా నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే కొట్టడం చట్ట ప్రకారం నేరం. అయినా ఆ అమ్మాయే యాక్సెప్ట్ చేసింది, నేను ఎవరు మాట్లాడడానికి, అమ్మ నువ్వు తన్నులు తినకూడదు అని. ఆవిడ సర్దుకుంది, భర్త కోసం ఆవిడ ఆగింది. కానీ భర్త దగ్గరికి రావడానికి ఇష్టపడట్ల. గంజన్నా తింటుంది కానీ భర్త దగ్గరికి వచ్చి బిర్యానీ తినడానికి ఇష్టపడట్ల. ఎందుకు అంటే ఆయన బిహేవియర్ ఆవిడకి నచ్చట్ల. ఆడబడుచులో బావలో వీళ్ళు కాదు, భర్తే ఇక్కడ. ఎందుకంటే మీ అమ్మ నాన్న ఉంటే పోనేమన్నా తలనొప్పిరా బాబు అనుకోవచ్చు. ఏళ్ళ కుటుంబాలు వీళ్ళకున్నాయి, మీ 4 ఫ్యామిలీస్ కుటుంబాలు, వాళ్ళకి మీకు అసలు సంబంధమే లేదు. ఏమన్నా కుదిరితే తమ్ముడికి ఒక పూట భోజనం పెడతారు, లేకపోతే అరే బాబు అని చెప్పి మీరు వస్తే బట్టలు పెడతారు, వాళ్ళు వస్తే మీరు ఏదో చీర పెడతారు. ఇలాంటి సీన్ మీకు ఇంట్లో లేదు. మీరు పర్ఫెక్ట్ గా ఉంటే ఆ అమ్మాయి మీ పిల్లలు కలవడానికి 100% ఛాన్స్ ఉంది. ఇలా ఒక టీవీ షోలో ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యలతో మాట్లాడితే వాళ్ళు ఇంకో రకంగా పొల్ల పెడతారు. నేను మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటది, అది ఆ అమ్మాయితో మాట్లాడితే నిజం తెలుస్తుంది ఆ అమ్మాయికి. అరే రమ్య గారు నా వైపు మాట్లాడారు, మా ఆయన వైపు మాట్లాడారు, మా ఇద్దరు తప్పేంటో చెప్పారు అని. కానీ మీ బావలతో మాట్లాడామనుకోండి, మీ బావలో బామ్మర్దులు, వాళ్ళు ఇంకో రకంగా తీసుకెళ్తారు ఆ విషయాన్ని. రమ్య గారు నిన్న ఎట్లా అన్నారని, ఓహో టీవీలో ఒక్కడేళ్ళి నా పరువు తీసేశాడా అనేది రాకూడదుగా. ఇక్కడ ఒక ప్రాబ్లం సొల్యూషన్ రావాలి తప్ప ముడులు పడిపోకూడదు. సొల్యూషన్ వస్తేనే మేము కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ 50% మీ వైఫ్ నేను నమ్ముతున్నా మిమ్మల్ని వదిలేయడానికి రెడీగా లేదు. ఆవిడ ఈగో, మీరు మారాలి, మీరు తగ్గాలి. మీరు తగ్గి ఆవిడ బతులాడించుకుంటే కొన్ని రోజులకి ఆలోచించి ఆవిడ మీకు జీవితాన్ని ముష్టేస్తుంది. అలా తగ్గిన రోజు 100% మీరు తెచ్చుకోగలుగుతారు. అదేంటి మేడం ఆవిడ నాకు ముష్టేసేది, నేనే ఆవిడకి ముష్టేస్తాను, భర్త దగ్గరికి భార్య రావాలా, భార్య దగ్గరికి భర్త వెళ్ళాలంటే మీరు వెళ్తున్నారు తెచ్చుకోవడానికి. కానీ మీ ఇద్దరికి ఒక బాండింగ్ ఉంటుంది, ఎవరు ఎక్కువ కాదు మీ కేసులో, ఇద్దరు ఈక్వల్. ఎందుకంటే ఆ అమ్మాయి మీరు లేకుండా 1.5 years బతికేసింది. మీరు లేకుండా ఎలా బతకాలో ఆవిడకి తెలిసిపోయింది. మీరు బతకలేకపోతున్నారు, మీకు గిల్టీగా ఉంది, అన్నల దగ్గర గిల్టీగా ఉంది, అక్కల దగ్గర గిల్టీగా ఉంది, సొసైటీలో గిల్టీగా ఉంది. ఓ పిల్లాడు ఉన్నాడు, పిల్లోడిని చూసుకోవడం గిల్టీగా ఉంది. ఆవిడ తలెత్తుకొని తిరుగుతుందో, భర్తతో పోట్లాడాను, భర్త నన్ను కొట్టాడు, ఆయన మారిన రోజు వెళ్తా అనుకుంటుంది, ఏదో కూలి పని చేసుకుంటుంది, తన తిండి తను తింటుంది, హ్యాపీగా టీవీ చూసుకుంటే రిలాక్స్ అయిపోతుంది. మీ దగ్గర ఉండడం కంటే విడిగా ఉండడం ఆవిడ కంఫర్ట్ గా ఉంది. భర్త దగ్గర ఉండడం ఆవిడకి అవసరం అనేది తెలియాలి. అలాగే అరే ఇట్లాంటి ఒక భర్తని నేను వదిలేశానా, అసలు లవ్వే లేదు మీ ఇద్దరి మధ్య, హక్కులు తప్ప బాధ్యతలు తప్ప లవ్ ఎక్కడుంది, అది క్రియేట్ చేసుకోండి. 100% ఆ అమ్మాయి వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకా డోర్ క్లోజ్ చేయాలి, డోర్ ఓపెన్ చేసే ఉంచింది, ముళ్ళ కంచేసింది అనుకోండి. ఆ ముళ్ళ కంచులో నుంచి మీరు వెళ్ళి ఆ అమ్మాయి కోసం నిజంగా మీకు మాత్రమే అమ్మాయి అవసరం ఉంది, ఆ అమ్మాయి కోసం మీరు ఎలా మారాలని ఆలోచించుకోండి. ఎందుకంటే ఆవిడ డిమాండ్స్ కొన్ని ఉంటాయి, ఆ డిమాండ్లు మీ మనస్సాక్షికే తెలుసు, మా అందరికీ తెలియదు. మాకు తెలిసినా మేము కొన్ని స్టేజ్ ఓపెన్ గా చెప్పలేని పరిస్థితి. సో మీరు కొంచెం అలా రియలైజ్ అయ్యి, భార్య లేకపోతే ఏంటి ఇప్పుడు చెప్పండి, మీ పిల్లోడు మీ దగ్గర ఉంటాడు, ఉంటాడు, లేకపోతే ఆ పిల్లోడికి ఇక్కడ మీరు బాగా అరే సరిగ్గా చదవట్లేదని నలిపితే అమ్మ దగ్గరికి వెళ్తాడు. అలాగే అక్కడ ఉన్న పిల్లాడు అమ్మ సరిగ్గా చదవట్లేదని ఆవిడ నాలుగు పీకితే నాన్న దగ్గరికి వస్తాడు. ఇక ఇదో బంతులాట వాళ్ళిద్దరికి. ఎందుకంటే మీరిద్దరు పర్ఫెక్ట్ గా లేనప్పుడు ఆ ఎఫెక్ట్ 100% పిల్లల మీద పడుతుంది. ఆ పాపం మీరిద్దరే వేసుకోండి, ఎందుకంటే మీ ఈగోలు ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇద్దరు అలాగే ఉంది. ఆ పిల్ల దొరికితే 4 పీకేదాన్ని నేను, మిమ్మల్ని అనలేదు కానీ అనలేకపోతున్నా. ఎందుకంటే అమ్మాయి వచ్చి ఒక వర్షం చెప్తే అమ్మ నువ్వు ఇది అని నిన్ను కూడా అనేసేదాన్ని. ఒక్క సైడ్ వినేసి నేను గబుక్కుని మిమ్మల్ని ఒక మాట అనలేకపోతున్నా. ఆ పిల్ల ఫోన్ తీసిన, ఆ పిల్ల మాట్లాడినా 100% మీ ఇద్దరిని కలిపేసే కేసు. ఎందుకంటే ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేసే ఉంచింది. రమ్య గారు వెళ్ళగలరు, మాట్లాడగలరు. అర్థం అవుతుందా? ఇక్కడ సరే మీరు మాట్లాడుతున్నారు, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు బతికి ఉండి తల్లిదండ్రులతో కలిసి అన్నం తినటం, ఎంజాయ్ చేయడం, సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం అనేది వాళ్ళ హక్కు. పోయిన వాళ్ళు ఎలాగో లేరు, అది మీరు ఫేస్ చేసి ఉంటారు కదా. ఎంత హీనంగా ఉంటుందో తెలుసా? అందరికి అమ్మా నాన్న వెళ్తుంటే మన ఈగో మనకి ఎక్కువయిందా? అవును, ఆ అమ్మాయికి ఈగోనే, ఆ అమ్మాయికి పనికిరాదు, ఆ అమ్మాయి వేస్ట్ ఫెలో. మీరు మంచోళ్ళుగా పిల్లల కోసం మీరు మారాలిగా. అరే నా పిల్లలకి ఏమి తక్కువ, అక్కడ ఆ పిల్లోడేమో తండ్రి లేకుండా బతుకుతున్నాడు, ఇక్కడ ఈ పిల్లోడేమో తల్లి లేకుండా బతుకుతుంది. మీ ఇద్దరు కష్టమే కష్టంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళిద్దరు కష్టం, వాళ్ళిద్దరు ఫ్యూచర్, రేపు పొద్దుట వాళ్ళిద్దరు ఒక వయసుకు వచ్చినా మిమ్మల్ని లెక్కే చేయరు. అలా పెరుగుతున్న విధానం కదా. మొరల్ వాల్యూస్ ఏం తెలుస్తుంది, బంధాల విలువ ఏం తెలుస్తుంది? ఈ రోజు మీరు ఏడుస్తుంటే ఓ మీ ఇద్దరు అక్కలు వచ్చేసారు, మీ అన్నలు బాధపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ మిమ్మల్ని దగ్గరుండి పెళ్లి చేసి పెంచి ఏదో చేస్తుంటారుగా. ఆ బాండింగ్ మీ పిల్లల దగ్గర లేదు. వాళ్ళ హక్కుని మీరిద్దరు లాక్కున్నారు ఒక రకంగా. ఇదే 90% పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఏదో చూసుకుంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు, మీరు వరకు మీరు బాగానే ఉంటారు. పిల్లల లైఫ్ ఏంటి? ఇది నిజంగా నా దృష్టిలో అయితే పాపమే. లీగల్ గా నేను మాట్లాడట్లేదండి, మోరల్ వాల్యూస్ తో మాట్లాడుతున్నాను. ఇలా పిల్లల గురించి మీరు ఆలోచించకపోతే
మీ జీవితం ఇంకో 20 ఏళ్ళు ఉంటుందేమో, పిల్లల జీవితం 20 ఏళ్ళు మీరు తినేసినట్టే. సో ఇట్లా ప్రొసీడింగ్స్ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడు భర్తకే ఎక్కువ అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఆ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ ఇంటి మహారాజుదే. ఇక్కడ ఈయన మహారాజు. ఈయన ఏం చేశాడు రా బాబు అంటే, మహారాణి వెళ్ళిపోయింది కదా అని ఏడుస్తూ కూర్చొని నేను మహారాజుని నా దగ్గరికే రావాలంటే ఎప్పటికీ నిలబడదు ఇది. సో ఇద్దరు పిల్లల కోసం 100% తగ్గాల, మారాలా, అది రొమాంటిక్ గా మాట్లాడుకుంటారో ప్రేమతో మాట్లాడుకుంటారో అది మీ ఇష్టం. ఎందుకంటే పాపం మూట కట్టుకోవద్దు. పిల్లలకి మీ ఇద్దరితో బతకడం హక్కు వాళ్ళది. మీ ఇద్దరు బతికే ఉన్నారు సమాజంలో కాబట్టి. ఒకవేళ లీగల్ గా వెళితే ఆ అమ్మాయి, అప్పుడు కూడా మీకు కౌన్సిలింగ్స్ ఉంటాయా సార్? ఎందుకంటే ఈ అమ్మాయిని వదిలేసి ఇద్దరు పిల్లల్ని అనాథాలు చేసుకుంటూ, ఎందుకంటే పిల్లలు అనేది ఖచ్చితంగా తల్లి దగ్గరే ఉంటారు. ఈ రోజు ఏదో ఆవిడ ఇంకో బాల్ ఎందుకు వదిలింది అంటే, మా ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, పిల్లోడిని ఎలా చూసుకుంటున్నాడు, నిజంగా కోపం తగ్గిందా లేదా, పొగరు తగ్గిందా లేదా, నా వాల్యూ తెలిసిందా లేదా, ఇవి కనుక్కోవడానికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఒకళ్ళు ఉండాలి కనిపెట్టడానికి. ఈ సిబిసిఐడి ఎంక్వైరీలు ఎక్కువ ఉంటాయి లేడీస్కి. మీరేమనుకుంటున్నారంటే ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. నీతో ఇద్దరు పిల్లల్ని కన్నా తర్వాత ఆవిడ క్యారెక్టర్ని రోడ్డు మీద వేసుకునే అమ్మాయి అయితే అలా వెళ్ళి డైవర్స్ కేసు వేస్తే మీరు ఏమీ చేయలేరు. ఆటోమేటిక్గా అమ్మాయికి డైవర్స్ వస్తాయి. ఇండివిడువల్ గా బతకొచ్చు, కానీ స్టిల్ ఇప్పటికీ అమ్మాయి అటువంటి పని చెయ్యట్ల. ఎందుకు అంటే భర్త కావాలి, మారాలి, మారిన భర్త కావాలి. మీరేమంటున్నారా బాబు అంటే, మారిన భార్య కావాలండి నాకు. ఇదిగోండి పంచాయతీకి వెళ్ళి పొల్లమ్మ విషయం ఎల్లమ్మ విషయం ఈ మాట్లాడు. రాంగ్. భార్య కావాలంటే ఇవన్నీ డిలీట్ చేయండి బ్రెయిన్ లో నుంచి. ఆ అమ్మాయి అంతే ప్యూర్ గా అమ్మాయిని తెచ్చుకోండి, మీ ప్రేమతో మార్చుకోవడానికి చూడండి. మీ ఆవిడ అంత క్యారెక్టర్లెస్ కాదు. ఫింగర్ పనులు ఎవరితోటో ఏదో మాట్లాడితే ఏదో అవసరం, ఎవరికి చెప్పుకోవాలా, ఖాళీగా ఉన్న వాళ్ళకి చెప్పుకుంటే వెళ్తుంది. నాన్న ఇట్లాంటి విషయాలు వద్దు, నాతోనే టైం స్పెండ్ చేయి, మన నలుగురం బయటికి వెళ్దాం. ఇది కదా అద్భుతమైన లైఫ్. 1.5 years నుంచి మీరు వాల్యుబుల్ లైఫ్ మిస్ అయ్యారు. మీ గురించి మీకు ఈ రోజుకి రియలైజ్ అయ్యి ఉండాలి. భార్య లేకపోతే లైఫ్ ఎట్లా ఉంటది. అక్కలకి భారమే, కొన్ని రోజులు బాగానే చూస్తారు, అన్నలకి భారమే. అసహ్యకరమైన లైఫ్ స్టైల్ ఇది. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా గబుక్కుని జ్వరం వస్తే చూడడానికి ఎవరు ఉండరు. వాళ్ళంతా వచ్చేవాళ్ళు చుట్టాలు. నీ భార్య, నీ పార్ట్నర్, నీ కుటుంబం అంటే మీ నలుగురు. ఇది కొంచెం రియలైజ్ అయితే బెటర్. దీనికి ఇంకేదైనా ఆప్షన్ ఉండి మీ ఆవిడ నెంబర్ దొరికినా కొంచెం మాతో మాట్లాడిస్తే మేము మాట్లాడతాం. లేదా మీరు ఇంకొకసారి పంచాయతీ, ఎందుకంటే ఇలా ఎవరు చెప్పుండకపోవచ్చు, మీరు ఇంకొకసారి పంచాయతీ ఇప్పుడే పెట్టొద్దు. మీరు కొంచెం మారాము అనేది ఎలా అమ్మాయికి ఇండైరెక్ట్ గా తెలుస్తుంది. ఇంకొక 2 months తీసుకోండి. మీరు మారిన విధానం కానీ ఆవిడ మారదు, ఎందుకంటే ఆవిడ నా దగ్గర లేదు మార్చడానికి. మీరైతే ఉన్నారుగా, మనకే అవసరం అనుకుందాం, తగ్గుదాం, మారదాం. ముందు ఇంటికి వచ్చింది. ఒక స్త్రీని ఎలా చూడాలి, మీ బావలు మీ అక్కలు బాగానే చూస్తున్నారు, మీ అన్నయ్యలు మీ వదనలు బాగానే చూస్తున్నారు, అది మీ బ్రదర్స్. మీరు ఎందుకు ఫెయిల్ అయిపోయారు? నా యాటిట్యూడ్ ఏంటి, నాకున్న పొగరేంటి, నాకున్న కోపం ఏంటి, ఏ విషయాల మీద నేను అన్ని పర్ఫెక్ట్, చపాతీ తింటా, తాగను, అందరికంటే ఇవి కాదు. భార్య మనల్ని లవ్ చేయడమే కదా పర్ఫెక్ట్ మార్క్స్. ఇలా తాగిన భర్తలను కూడా లవ్ చేసే లేడీస్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భార్యలను అంత ఉత్తమంగా చూసుకుంటుంటారు. వాళ్ళే దగ్గరుండి పెగ్గులు కలిపే భార్యలు ఉంటారు. తాగడం తప్పు కాదు, ఏ రేంజ్ లో తాగాలి, భర్త ఆరోగ్యం ఇంపార్టెంట్. హ్యాపీగా ఉండడానికి మీ ఇద్దరు ఏం చేసినా పర్వాలేదు, మీ ఇద్దరికి నచ్చే విధంగా, సమాజానికి డ్యామేజ్ అవ్వకుండా, పిల్లలకి డ్యామేజ్ అవ్వకుండా. దీనికోసం మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నేను సంసారం రమ్మని నోటీస్ కూడా పంపించిన మేడం. సార్ నోటీస్ పంపిస్తారు, రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కేసు వేసుకుంటారు. ఆ కేసు వేసిన తర్వాత మీకు అక్కడ కౌన్సిలింగ్ జరిగిద్ది. మీరు అది వేసిన తర్వాత ఒక అమ్మాయి రాకపోతే మీకు ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి. దాన్ని పట్టుకొని మీరు డైవర్స్ చేసుకోవాలి. ఇంతవరకు మీరు కరెక్టే. ఇక్కడ అమ్మాయి రాలేదు కాబట్టి మళ్ళీ ఆపేయండి, ఆర్డర్ తీసుకుని ఆపేయండి. ఎందుకంటే ఆ ఆర్డర్ మీకు చాలా వాల్యూ అవుతుంది. రేపు రోజు నిజంగా అమ్మాయి రాకపోతే డైరెక్ట్ గా 1 year కి డైవర్స్ కేసు వేసుకోండి. ఆడతా పడతా డైవర్స్ గెలుస్తారు. కాపురానికి రాను అనే అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు, ప్రాపర్టీలో షేర్లు రావు, ఏమీ రావు, ఏ కేసులు వేయడానికి కూడా పనికిరాదు. ఓన్లీ ఇద్దరు పిల్లలకి మెయింటెనెన్స్ మాత్రమే. ఆల్రెడీ ఓ పిల్లోడు మీ దగ్గర ఉన్నాడు, ఇంకో పిల్లోడికి ఏదో రీజనబుల్ గా ఇస్తారు, వదిలించుకుంటారు. కొత్త లైఫ్ చూసుకోండి. మళ్ళీ సెకండ్ హ్యాండ్ ఎవరో ఒకరు దొరుకుతారు. ఈసారి ఆవిడతో అయితే ఖచ్చితంగా మీరు అడ్జస్ట్ అవుతారు. ఎందుకంటే భార్య వదిలేస్తేనో భార్య వెళ్ళిపోతేనో లైఫ్ ఎలా ఉంటుందో మీరు చూసారు కాబట్టి ఇప్పుడు మీకు భార్య వాల్యూ అయితే తెలుసుంటుంది. మీ వాల్యూ ఆవిడకి తెలియడం కదా, ఆవిడ వాల్యూ మీకు తెలిసింది. కొంచెం రియలైజ్ అయ్యి ఏమన్నా ఒక ఛాన్స్ ఉంటే ట్రై చేయండి. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.